గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బిగ్ బాస్లో ఉన్న రీతూ చౌదరి మీద బయట చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవన్నీ ఆవిడకి తెలిసే అవకాశం అయితే లేకపోయినప్పటికీ రోజుకొక ఆరోపణ వస్తుంది అనమాట. ధర్మ మహేష్ వాళ్ళ వైఫ్ గౌతమి చౌదరి ఆవిడ మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు. మా ఇంటికి వచ్చారు, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ బెడ్రూమ్లో ఉన్న వీడియోస్ ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎటు వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే, బాగున్నారా? సో రీతూ చౌదరి ఈ మధ్య ట్రెండింగ్ టాపిక్ అంటే ఆవిడే పూర్తిగా. ఎందుకంటే ఒక్కొక్క కంప్లైంట్ వస్తూనే ఉంది. అది కూడా ఆవిడ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత వస్తుంటే కొన్ని డౌట్స్ ఏంటంటే ఇవన్నీ పిఆర్ స్టంట్సా, అంటే ఆవిడకి ఏమైనా నెగిటివిటీ ఇక్కడ బయట పెంచితే అక్కడ ఏమైనా ప్లస్ అవుతుందనా లేకపోతే ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు. వీళ్ళు ఇచ్చే ఆరోపణలు ఎంతవరకు నిజం ఉంది అనేది కూడా తెలియట్లేదు మ్యామ్. ఏమంటారు మీరు? ఇప్పుడు రీతూ చౌదరికి బెనిఫిట్ జరగాలి అని గౌతమి చౌదరి సపోర్ట్ చేస్తుంది, సహకరిస్తుంది అంటే నేను ఒప్పుకోను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈవిడ సంసారం గురించి, నా సంసారం ఏమైపోయింది, ఇలా అయిపోయింది అనే బాధలో ఈవిడున్నప్పుడు దానికి కారణాల్లో ఒక కారణమైన ఆవిడికి మంచి జరగాలని ఈవిడ ఎందుకు అనుకుంటుంది? అందుకని అది స్టంట్ కాదు, అది వాస్తవమే. అసలు రీతూ చౌదరికి ధర్మ మహేష్కి రిలేషన్షిప్ ఉంది అనేది ఈ గౌతమి చౌదరి ఆరోపించే దాంట్లో ఎలా ఉంది అంటే ఆమె పక్కా ప్రూఫ్స్ తోటి ఆధారాలతోటే మాట్లాడుతుంది గౌతమి చౌదరి. కాబట్టి మనం గౌతమి చౌదరి మాట్లాడేది అబద్ధం అని కొట్టిపారేయలేము. ఏది ఏమైనా, ఏది ఎలా చూసుకున్నా ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకంటూ కొంచెం బుద్ధి జ్ఞానం అవసరము అనేది ఇవాళ అది ఈ సమాజంలో బాగా తగ్గిపోయింది అనడానికి పదే 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 ఇట్లా వస్తున్న ఘటనలు మనకు తార్కాణంగా ఉన్నాయి. మరి బుద్ధి జ్ఞానం ఎందుకు ఉండట్లేదు మనుషులకి అని ఆలోచించుకుంటే, అంటే వివాహేతర సంబంధాలు ఇవాళ ఏదో కొత్తగా చూస్తున్నామా అంటే కాదు. పెళ్ళి ఎప్పుడైతే ఉందో వివాహ సంబంధాలు ఎప్పటి నుంచి ఉన్నాయో వివాహేతర సంబంధాలు కూడా అప్పటి నుంచే ఉన్నాయి. కాకపోతే ఒకప్పుడు ఏంటి అంటే కనిపించి కనిపించినట్లుగా, వినిపించి వినిపించినట్లుగా, చూసి చూడనట్లుగా ఉండేవి. ఈ మధ్య కాలంలో బాగా బరితెగించిపోతున్నారు మనుషులు. ఎందుకంటే వాళ్ళ రిలేషన్స్ని వాళ్ళు దాచుకోవాలని ఎవరు అనుకోవట్లా. వాళ్ళేంటో మమ్మల్ని జనాలు ఏమనుకుంటారనేది వేరే విషయం. మేము ఎలా ఉండాలనుకుంటామో అలా ఉంటాము, మేము ఎలా ఉన్నామో చెప్పే హక్కు మాకుంది అని చెప్పి చాలా స్వేచ్ఛా స్వాతంత్రాలతోటి ఉంటున్నారు. ఈ ఉండే వాళ్ళల్లో భర్తలు ఎంతమంది, భార్యలు ఎంతమంది అని చూసుకుంటే మనకి భార్యలు ఏమన్నా తక్కువ తిన్నారా అంటే అది లేదు. భార్యలు కూడా చేసేవి చేస్తూ ఉన్నారు. పైగా ఈ మధ్యకాలంలో హత్యలు చేయటం కూడా చూస్తూనే ఉన్నాం. మరి గౌతమి చౌదరి విషయం తీసుకుంటే కనుక ఈ పర్టికులర్ టాపిక్లో మనం గనక ముందుకెళ్తే వీళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె ఏం చెప్తుంది? నేను వివాహ బంధానికి చాలా కట్టుబడి ఉండి చాలా న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేశాను. దానిలో భాగంగానే నేను ఈ బంధానికి కట్టుబడి ఉండి ఓ బిడ్డను కూడా కన్నాను. అయితే ధర్మ మహేష్ తనకి మొదటి నుంచి ఉన్న అలవాటు ప్రకారంగా తను అమ్మాయిల చుట్టూ ప్రదక్షిణాలు చేయటం మానట్లేదు. వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు కొనసాగించటం, ఆ సంబంధ బాంధవ్యాలు వివాహేతర సంబంధాలు అయిన లాగా అతను చేసుకుంటున్నాడు. పెళ్ళికి ముందే అతను అంతే. మరి పెళ్ళికి ముందే అంతే అని తెలిసినప్పుడు ఆవిడ పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు? అప్పుడు ఆమెకు తెలిసింది. ఎందుకు చెప్తారు? ముందు చెప్తాడు అతను, తర్వాత చెప్తున్నాడు పెళ్ళయ్యాక. ఏమో మెళ్ళ ఒక లైసెన్స్ బెళ్ళ వేసేసిన తర్వాత ఇంకేమి ఎక్కడికి పోద్దులే అనుకున్నప్పుడు చెప్పడం మొదలెట్టాడు, చూపించడం మొదలెట్టాడు. ఆవిడ ఎందుకని ఇప్పుడు బయట మాట్లాడుతున్నారు? ఇంతకు ముందు ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి ఎన్ని జరుగుతుంటే ఇప్పుడు ఎందుకు బయట మాట్లాడుతున్నారు? అంటే వాళ్ళు ఫ్యామిలీ మీటింగులు జరిగినాయి, మాట్లాడారు, ఒప్పందాలు జరిగినాయి. ఇంకా నేను చెయ్యను అని చెప్పటము, మళ్ళీ చేయటము, ఈవిడ దానికి సంబంధించి ఆధారాలు చేతిలో పెట్టుకుని కూర్చోవడము, మాట్లాడడము. పైగా ఆ రిలేషన్స్కి ఇతను చెప్తున్న కారణాలు ఏంటి అంటే, నువ్వు లావైపోయావు, నువ్వు చెప్పిన మాట వినట్లేదు,
నువ్వు సరైన దానివి కాదు, ఇలా రకరకాల మాటలు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడాలి అంటే 100 మాట్లాడతారు. మంచి లాంగ్వేజ్ ఉంది, తెలుగులోనూ మంచి లాంగ్వేజ్ ఉంది, ఇంగ్లీష్లోనూ మంచి లాంగ్వేజ్ ఉంది, మంచిగా మాట్లాడగలరు, ఇన్నులు విందుగా మాట్లాడతారు. మరి అసలు ఆమె పెళ్ళప్పుడున్న మెరుపు తీగలాగా ఉండకుండా ఆమె లావెందుకు అయ్యింది అంటే బిడ్డను కన్నది కాబట్టి లావ్ అయ్యింది. బిడ్డను కన్నాక అవుతారు ఎవరైనా మహిళలు. అవుతారు. వీడియో లీక్ చేస్తాను అనింది ఆవిడ. ఆయన ఏమంటాడు, వీడియో లీక్ చేయండి, అసలు ఆ వీడియోస్లో ఏమీ లేవు, రీతు చౌదరి నా ఫ్రెండ్ లాగే చూస్తాను, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఈవిడ చేసే పనుల వల్ల అని ఆయన అంటున్నాడు. ఇప్పుడు ఎవరిది నిజం అనుకోవాలి? అంటే ఆవిడ ఏం చెప్తుంది, వాళ్ళు చాలా ఇంటిమేట్గా ఉన్నారు, వీడియోస్ ఉన్నాయి నా దగ్గర అని చెప్తుంది. ఉండొచ్చు, లేకుండా ఆమె ఏం చెప్తుంది, సమయం వచ్చినప్పుడు బయట పెడతానంటుంది. ఇప్పుడు ఈ రీతు చౌదరి ఈమె మీడియాలోకి వచ్చిన దగ్గర నుంచి అంటూనే ఉంది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను సమయం వచ్చినప్పుడు బయట పెడతాను అని. కానీ ఇట్లాంటి బతుకంతా బజార్ను పడకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి మాటలకైనా భయపడి అతను దారికి వస్తాడేమో అనుకుంది. అయినా అతను దారికి రావట్లేదు. దాంతో ఇంకా ఆమెకు తప్పలేదు ఇవన్నీ మాట్లాడక. ఇప్పుడు మొన్న కూడా చెప్తూ ఉంది కదా, నేను ఒక ఆడపిల్లని, నాకంటూ పరువు విలువ ఏంటో నాకు తెలుసు, ఇంకొక ఆడపిల్ల పరువు తీయటం నాకు ఇష్టం లేక నేను ఆ వీడియోలు బయట పెట్టట్లేదు అని చెప్తుంది. ఓకే, ఏది ఏమైనా ఇవాళ చాలామంది ఏమంటున్నారంటే అసలు మీడియాకి ఎందుకు వచ్చింది ఈవిడ, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా, కోర్టుకి వెళ్ళొచ్చు కదా. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుతుంది, కౌన్సిలింగ్ ఇస్తారు, కౌన్సిలింగ్లో మారతాడా? ఆల్రెడీ ఓసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కౌన్సిలింగ్లో నేను మారను, నేను ఇంతే అని చెప్పొచ్చాడు పెద్ద మనిషి. ధర్మ మహేష్ గారి ఫాదర్ కూడా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ఇప్పుడు కూర్చోబెట్టి, నేను ఈ పెళ్ళే వద్దన్నాను అయినా చేసుకున్నాడు మా వాడు అన్నట్టు. ఏదో వాళ్ళ అబ్బాయికి అన్యాయం జరిగినట్టు మాట్లాడుతున్నాడు ఆయన. సరే, ఏది ఏమైనా అన్యాయం జరిగింది ఎవరికో అర్థమవుతుంది. మీ అబ్బాయి అయితే పైలా పచ్చీస్గా బాగానే తిరుగుతున్నాడు. మరి ఈ అమ్మాయి ఓ పక్కన బిడ్డను కానీ లావ్ అయిపోయి లావ్ అయ్యావు అని మాట్లాడిన దానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆమె నానా బాధలు పడింది ఆ అమ్మాయి. ఆయన కూడా డిప్రెషన్లోకి వెళ్ళాడంట, వాళ్ళ కొడుకును కూడా చూడనివ్వట్లేదంట, నష్టపరిహారం చెల్లిస్తేనే కొడుకుని చూపిస్తామంటున్నారు, నా కొడుకుని ఎందుకు దీంట్లోకి లాక్కొస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అవును, మరి అంత కొడుకు మీద ప్రేమ ఉన్నోడు ఆ బంధానికి ఎందుకు విలువ ఇవ్వలేదు? ఇప్పుడు నీకు కొడుకుని చూసుకోవాలనిపిస్తుంది, భార్య లేకుండా నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? భార్యని భార్యలాగా చూస్తే అసలు ఈ పేచీ వచ్చేది కాదు కదా. అంటే ఒక భార్యని గర్ల్ ఫ్రెండ్ లో చూసుకున్నావు, మరి కొడుకుని చూసుకోలేకపోయావు కదా. ఇదే జీవితం అంటే. ఈ చిన్న లాజిక్ అర్థం కాక అందరూ సూపులో పడి కొట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు ఈమె లావ్ అయిపోయిందని చెప్పి అందం వేరే చోట ఎత్తుకున్నాడంట ఆయన. జస్ట్ లావ్ అయిపోయిందనే ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవాలని ఆలోచించాడంట. అదే చెప్తుంది ఆ అమ్మాయి. మరి అలాంటప్పుడు చాలా మంది ఇప్పుడు స్టేట్ హోమ్లోకి వెళ్తే బోల్డ్ మంది అబ్బాయిలు పిల్లలు దొరుకుతారు, ఆడపిల్లలు మగ పిల్లలు బోల్డ్ మంది కనీసం రోడ్ల మీద పడేసిన పిల్లలందరూ అక్కడ ఉంటారు. ఆడికి వెళ్తే బోల్డ్ మంది వాళ్ళల్లో కొడుకుని చూసుకోవచ్చుగా, మరి చూసుకోలేదు. అది కుదరదు మాకు, రక్త సంబంధం. అదే రక్త సంబంధం. వేరే వాళ్ళకన్నా పిల్ల అయితే ఏ కష్టాలైనా పడవచ్చు, ఏ ఏడుపులైనా ఏడవచ్చు, ఏదైనా ఒకటి. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇదే స్టోరీ. ఇప్పుడు కోర్టుకి వెళ్తుంది కేసు, పోనీ అనుకుందాం కోర్టులో ఏం తెలుస్తారు? వీళ్ళందరి ధీమా ఏంటి అసలు? వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అని చెప్తున్నారు. ఆ తీర్పులో మీరు ఎంతవరకు మీకు ఆ తీర్పు అర్థమైంది? నేను నెత్తినోరు కొట్టుకుని చెప్తున్నా, ఎన్ని వీడియోల్లోనూ చెప్పాను. బాబు, వివాహేతర సంబంధాలు తప్పు కాదు అన్నది ఎవరి విషయంలో అయితే, ఇద్దరు మేజర్లు వివాహేతర సంబంధం పెట్టుకున్న తప్పు కాదు అని చెప్తున్నారు. కానీ ఆ ఇద్దరు భార్యాభర్తలు అయితే అది కుదరదమ్మా. ఒకవేళ కుదురుద్ది అంటే కూడా రెండో వాళ్ళకి ఇష్టమైతేనే అది కుదురుతుంది. ఆ భార్యకి ఊరు ఇష్టమైతే ఓకే చలో, కానీ భార్యకి ఇష్టం లేదు, భార్య అభ్యంతరం చెప్పింది, ఇది నాకు క్రూయల్టీ అనిపించింది, మీరు క్రిమినల్ కేసు పెట్టచ్చు. పెట్టింది అనుకోండి, ఏంటి అప్పుడే పురాణాలు మర్చిపోయారా మీరు? సతీ సుమత ఏం చేసింది? మొగుడిని తట్టలో ఎత్తుకుని మరీ తిప్పింది. మీకేం పోయే కాలం వచ్చింది? ఏం భర్త వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నంత మాత్రాన మీకు ఇంత నొప్పి అయిపోయిందా?
ఇంత గందరగోళం చేస్తారా, ఇంత హడావుడి చేస్తారా? అంటే ఏంటి యాక్సెప్ట్ చేసి చెయ్యాలి. బుజ్జి కన్నా ఎల్లమ్మా ఎల్లు నీ ఇష్టం అని ఆమె సెంటు కొట్టి పంపించాలి వాళ్ళకి. అప్పుడు ఆమె మంచిది, ప్రతిభత, శిరోమణి. అందుకని కానీ ఇప్పటిదాకా రాకుండా ఇప్పుడు సడన్ గా వస్తే ఏంటి దాని వెనుకున్న కారణం అనే ఒక డౌట్ అయితే ఆమె వస్తుంది కదా. ఎప్పటి నుంచో మాట్లాడుతుందండి. ఆమె ఎప్పటి నుంచో మాట్లాడుతుంది, విసిగిపోయింది, ఫ్యామిలీలో విసిగిపోయి మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ఏదో వీడియో చేస్తే ఆమె గురించే కింద కామెంట్, అసలు ఇట్లాంటి విషయాలు మీడియాలో మాట్లాడకూడదని చట్టం తీసుకురావాలంట ఒక ఆయన సలహా చెప్తున్నాడు. అంతేగాని అరే మీ బతుకులు ఇట్లా పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కాకుండా వేరే ఆవిడతో ఉంటే ఇలా పెళ్ళాలకు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, మీడియాకు వస్తారు, కోర్టుకు వెళ్తారు. అందుకని సరిగా ఉండండిరా, పాత రోజులు కాలం చెల్లిపోయినాయి, ఇప్పుడు అట్లా లేదు అని చెప్పాల్సింది పోయి అసలు ఈ మీడియాలో రాకుండా చట్టాలు చేయాలంట. అంటే మనం ఎలా ఎక్కడ దాకా వెళ్ళి ఎంత మొద్దుబారిపోతున్నామంటే రోజు రోజుకి ఏ విషయాన్ని చట్టం చేయాలి, ఏ విషయాన్ని చట్టం చేయకూడదు. ఆ ఒక్క ముదనష్టపు తీర్పు ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు పట్టుకుని ప్రతి వాడు వెంపల చెట్టుకు నిచ్చెనలేసి మాట్లాడుతున్నారు. ఇది కాదమ్మా, ఇది 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 కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన చేశాడని ఆవిడ చేసి, ఆవిడ చేసిందని ఆయన చేసి, ఈ మధ్యలో ఇంకెవరో వచ్చి వీళ్ళని హత్యలు చేసి ఈ మొత్తంలో ఈ పిల్లలు ఏమైపోవాలి? ఆ పిల్లోడికే కదా ఎప్పుడు బాధ. తల్లిదండ్రులు ఇట్లా చేస్తే ఆ పిల్లోడే పిల్లోడికి ఎంత బాధ ఉంటుంది. అవును కరెక్టే. ఆమె నా సంగతి ఏంటో తేల్చి నువ్వు రితు చౌదరి దగ్గరికి వెళ్తావో, ఇంకో పద్దు దగ్గరికి వెళ్తావో, ఎవరి దగ్గరికన్నా వెళ్ళు, నా సంగతి ఏంటో తేల్చమని. అంటే మనీ కోసం ఏ మనీ ఎందుకు అడగకూడదమ్మా? మనీ ఎందుకు అడగకూడదు? ఇప్పుడు ఒక అబ్బాయి పెళ్లి చేసుకుని భర్త అయిన తర్వాత అతని జీవితంలో పెద్దగా మార్పులు రావు, కానీ భార్యల జీవితాల్లో ఎంత మార్పు వస్తుంది? చేసే ఉద్యోగం మానిపిస్తారు ఒక్కొక్కసారి కుటుంబ అవసరాల దృష్ట్యా. ప్రమోషన్ వస్తే ప్రమోషన్ వద్దంటారు, పిల్లలు చిన్నపిల్లలు అంటారు. పిల్లలు ఏ 10వ తరగతిలోనూ ఉంటే అమ్మో ఇదే క్రూషియల్ పీరియడ్, నువ్వు ప్రమోషన్ తీసుకోవద్దు, ప్రమోషన్ తీసుకుంటే వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది అంటారు. కానీ మగవాళ్ళు ఎక్కడా ఆగరు. బాంబే అంటే బాంబే వెళ్తారు, ఢిల్లీ అంటే ఢిల్లీ వెళ్తారు, ఆన్ సైట్లో వేరే దేశం కూడా వెళ్తారు. వాళ్ళ జీవితాల్లో పెద్దగా మార్పులు రావు. వాళ్ళు ఏం పిల్లల్ని కనరు, కనకపోయినా బాణపట్లు వస్తాయి. ఆ మొగుళ్ళని మట్టుకు వీళ్ళు భరించాలి ఆడోళ్ళు. కానీ ఆడోళ్ళు పిల్లలు పుట్టాక లావైతే మట్టుకు మేము భరించలేమంటారు. ఏం న్యాయం ఇది అసలు? అందుకని ఇన్ని కోల్పోయిన మహిళలు భరణం అడగటంలో తప్పేంటి? తప్పే కాదు నన్ను అడిగితే. అలిమును కోసమే పెళ్లిళ్ళు చేసుకుంటున్న ఆడవాళ్ళు ఉన్నారని ఈ మధ్య కామెంట్. అవును, ఈ మధ్య అంటున్నారు, చాలా కామెంట్లు వస్తున్నాయి. నేను కాదనట్లు, అలా చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మేల్ యాక్టివిస్ట్ అయితే చెప్పేస్తున్నాడు, ఓ 7 పెళ్ళిళ్ళు చేసుకుందంట ఒక ఆమె అల్మినీ కోసం అని. అంత ఈజీగా కోర్టుల్లో అల్మినీ ఇచ్చేసేస్తే అంత లేదు. ఇప్పటికీ కోర్టు, ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి చూస్తే గనక అక్కడ ఎంతమంది పడిగాపులు పడుతుంటారో. 2000 మెయింటెనెన్స్ మంజూరు చేస్తే కోర్టు ఆడ 500 600 ఇస్తానని కూర్చొని అసలు అవి కూడా ఇవ్వను అంటే ఇవ్వట్లేదు మొర్రో అని మళ్ళీ కోర్టు దగ్గరికి వస్తారు. ఎన్ని ఉన్నాయి రియాలిటీస్ అవి. నేను రియాలిటీస్ చెప్తున్నా, నేను ఎక్కడో ఊహల్లోనో భ్రమల్లోనో లేను. వాళ్ళకి అడిగే హక్కు ఉంది. ఇప్పుడు ఒకటండి, అల్మినీ ఇవ్వద్దు, ఓకే. మీరు పెళ్ళి ముందు ఈ మెరుపు తీగ ఎలా ఉందో ఆ మెరుపు తీగను చేసి ఇవ్వండి. పెళ్ళికి ముందు మనిషిని చేసి ఇవ్వండి. ఓ సినిమాలో ఒక ఆమె ఒక హీరోయిన్ లాగే అడిగితే ఓ నవ్వేశారు జనాలు. నేను ఇది వాస్తవం. మరి నువ్వైతే అలాగే ఉన్నావు కదా, మరి ఆమెకు కూడా అలాగే ఉండే హక్కు లేదా? ఉంది కదా. అందుకని ఆమె అల్మినీ అడిగే దాంట్లో తప్పే లేదు. అదే రీతు చౌదరి మీద వస్తున్న ఆరోపణలో నిజమెంతుంది మ్యామ్? ఇప్పుడు ఆవిడ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటుంది. ఒకవేళ నిజంగా ఆమె ఆధారాలు చూపించలేకపోయింది అనుకోండి గౌతమి చౌదరి, రేపు రీతి చౌదరి ఉన్న 100 సంవత్సరాలు అక్కడే ఉండి తపస్సు చేస్తా ఏంటి? వస్తుంది కదా రేపు బయటికి. వచ్చిన తర్వాత ఆమె డెఫమేషన్ వేస్తుంది. అంతేగా. ఈ గౌతమి చౌదరి అంత తెలివి తక్కువది కాదు, అంత సౌండ్ మైండ్ లేకుండా ఏమి లేదు. అమ్మాయి అన్నీ తెలిసే మాట్లాడుతుంది. ఆ అమ్మాయి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడానికి డిసైడ్ అయ్యే మాట్లాడుతుంది. అమ్మాయి మాట్లాడే దాంట్లో అర్థం ఉంది.
ఎవరైనా సరే, ఏ మేల్ యాక్టివిస్టులైనా లేకపోతే మామూలు జనాలైనా సరే, చూసే జనాలైనా ఒక్కటే అర్థం చేసుకోండి, మీరు గౌతమి చౌదరిలో మీ కష్టాన్ని చూడండి. మీకే ఆమె చెప్పే కష్టాలు మీకు వస్తే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో చెప్పండి. అప్పుడు మీకు గౌతమి చౌదరి అర్థమవుతుంది. అదర్వైజ్ మీకు గౌతమి చౌదరి అర్థం కాదు. ఆమె షూస్లో మీరు కాళ్ళు పెట్టండి. మీ వల్ల కాదు అలా కాళ్ళు పెట్టడం. మీ చెల్లికో మీ కూతురుకో ఇట్లాంటి కష్టమే వస్తే ఇలాగే మాట్లాడతారా? మాట్లాడరు కదా. న్యాయం కోసం ఉండాలంటారు కదా, పోరాడతారు కదా. అది కోర్టు ద్వారానా, లేకపోతే పెద్ద మనుషుల సమక్షంలోనా, లేకపోతే ఏదైనా. ఇప్పుడు వీళ్ళు మీడియా మనుషులు, సెలబ్రిటీస్ కాబట్టి మీడియాకి వచ్చారు. సెలబ్రిటీలు కాని వాళ్ళు కూడా అప్పుడప్పుడు మీడియాలోకి వస్తున్నారు. అది మీడియాకి వచ్చి ఏం సాధించారు అంటే నేను రావద్దని నేనైతే చెప్పలేను, ఏం సాధించారు అంటే నేను చెప్పలేను, కానీ వచ్చే హక్కు మట్టుకు ఉంది. ఇప్పుడు అలా అనుకుంటే మీడియాలోనే రావద్దు అనుకుంటే పేపర్లో కూడా రిపోర్టింగ్ అవ్వకూడదు. అసలు పేపర్లో ఏమీ రాయకూడదంటే తెల్ల పేపర్ అమ్మాలా వాళ్ళు? న్యూస్ పేపర్లో అసలు క్రైమ్సే లేకుండా, ఏం జరుగుతుందో లేకుండా. ఇప్పుడు ఏదన్నా జరిగితేనే కదా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. అందుకని ఏంటంటే ఏది ఏమైనప్పటికీ గౌతమి చౌదరి ఇంకొంచెం సంయమనంతో ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలని ఆమె అనుకుంటున్నట్లుగా, ఆమెకి ఇంక భర్తతో ఉండే ఉద్దేశం ఉందని నేనైతే అనుకోవట్లేదు. అలా నేను మారను అనేవాడితో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎడంకాలతో తన్ని బయటకు వచ్చేయచ్చు. కానీ వచ్చే ముందు తన కొడుకు భవిష్యత్తు కోసము, తను జీవితంలో నష్టపోయిన దానికి నష్టపరిహారం అడిగే హక్కు ఆమెకుంది. అది సాధించుకోవాలి అని నేను కోరుకుంటాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.